హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ బై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఈసా ఫౌండేషన్ వెళ్తున్నాము కోయంబత్తూర్కి. నేను నా ఫ్రెండ్స్ కలిసి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అండ్ మన ఛానల్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ మీకు త్వరగా వస్తాయి. బెల్ ఐకాన్ ఫొటోస్ కన్నా తీసుకొని వెళ్దామనేసి కెమెరా కూడా తీసుకొని వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ మేము ఫోటో తీసుకున్న ప్లేస్ వచ్చి ఇది శ్రీనివాసపురం టు ముల్బాగల్ మధ్యలో వస్తుంది. అక్కడ చెట్లు చెరువు కానీ ఉంటాయి. అక్కడ బాగుందనేసి స్పాట్ అక్కడ వెళ్ళి ఫొటోస్ కానీ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము. అండ్ నెక్స్ట్ ఇంకొక డెస్టినేషన్ కూడా ఉండదు. అది వీడియో లేట్ అయింది ఫ్రెండ్స్, ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. ఏమనుకోకండి. చూస్తున్నా కదా, మా ఫ్రెండ్ ఫోటోలు తీయాలంటే ఆ ఫోటోలు తీయక పోజ్ ఇవ్వరంటే వెళ్ళి పొనుకొని పోజ్ ఇస్తాను మా ఊరు కెమెరాలో ఫొటోస్ కానీ తీసుకుంటే. అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే చాలా ఎంజాయ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ కోయంబత్తూర్కి బైక్స్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం అక్కడ ఇది రెండు ప్లేస్ ఫ్రెండ్స్ మేము ఫోటో దిగింది. ఇది కూడా ముల్బాగల్ టు శ్రీనివాసపురం మధ్యలోనే వస్తుంది. అది మనం ఫస్ట్ ప్లేస్ చూసాం కదా, దాని తర్వాత కొంచెం ఒక 5 కిలోమీటర్స్ వచ్చారంటే ఈ ప్లేస్ కనబడుస్తుంది. ఇది హోటల్ని ఒక పల్లెటూరు స్టైల్లో కొంచెం అలాగే ఉంటుంది. కానీ హోటల్లో వచ్చి ఆ చక్రం అది పాతకాలం ఎల్లు బండి చక్రాలు వస్తాయి కదా, అది అండ్ గుడిసెల టైప్గా ఉంటుంది కదా, అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే మేము అక్కడ ఉండి ఆ ఫొటోస్ ముందర రైట్ తీసుకో, స్ట్రైట్గా రోడ్లో పెట్టచ్చు కదా, రోడ్లో రైట్. ఇక్కడ చూసుకున్న ఫ్రెండ్స్, ఇదంతా వచ్చి మామిడికాయ ఫ్యాక్టరీస్ టైప్లో అంతా లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది. చింతామణి ఫేమస్ ఏమిటంటే మా ఫ్రెండ్ అన్నాడు మామిడికాయస్ ఫేమస్ అన్నాడు. అందుకని మామిడికాయ చూస్తున్నారు కదా, కొంచెం ముందర వెళ్ళగానే మనకు వచ్చి పుంగనూరు రోడ్ వస్తుంది అండ్ బెంగళూరు రోడ్ వస్తుంది. అండ్ చింతామణి రోడ్ ఒకటి, శ్రీనివాసపురం రోడ్ ఒకటి. మనం శ్రీనివాసపురం స్ట్రైట్గా వస్తాం కదా, అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనకి రైట్ వెళ్తే పుంగనూరు, లెఫ్ట్ వెళ్తామంటే బెంగళూరు రోడ్డు. మనం కానీ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. శ్రీనివాసపురం ఇంకా స్ట్రైట్గా చింతామణి. ఇప్పుడే మనం చింతామణి కూడా ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూస్తున్నాం ఎంత చింతామణి చూడడానికి చిన్నగా అనిపిస్తుంది, కానీ నేను ఫస్ట్ టైం రావడం చాలా పెద్దగా అనిపిస్తుంది. చింతామణి కూడా చాలా చాలా పెద్దదిగా ఉంది. చింతామణి దాటిన టీ సెంటర్ రోడ్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ లాస్ట్ చింతామణి దాటానికి లాస్ట్లో కొండకు ఆపోజిట్లో వస్తుంది. అక్కడ టీ బాగుంది, కానీ టీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిక్బల్లాపురం ముందర ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ కింద స్ట్రైట్గా వెళ్ళామంటే చిక్బల్లాపురం లోపలికి వెళ్ళిపోతాం. అది రౌండ్ అయిపోతుంది, చాలా లాంగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకని మనం రైట్ తీస్తున్నామంటే రైట్ని ఇంకా మనకి ఒక 3 లేదా 4 కిలోమీటర్స్ అలా వస్తుంది, దగ్గరగా ఉంటుంది వెళ్ళడానికి. అండ్ మీరు రైట్ తీసుకొని వెళ్ళిపోండి. మీకు డౌట్ కానీ గూగుల్ మ్యాప్స్ పెట్టుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ ఏమైందంటే మా ఫ్రెండ్ ముందుకు వచ్చాడంట. అందుకనేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే అక్కడ లెఫ్ట్ తీసుకుని లోపల పోవచ్చు అని చెప్పాడు. మనం ముందు దూరం కొండ కనబడుతుంది, ఆ కొండ కింద కదా వెళ్ళాలి అనేసి మేము కూడా సరే అని చెప్పి ఊర్లో వెళ్ళిపోవచ్చు అనేసి వచ్చాం. కానీ ఫ్రెండ్స్, ఈ రోడ్డు ఉన్నదంటే దారుణం, చాలా దారుణం. గులకరాళ్ళు దారుణంగా ఉంది. బండి ఎట్లా వెళ్తుంది, చాలా దరిద్రం ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందరకు వెళ్ళాలంటే ఇంకో 1/2 కిలోమీటర్స్ అక్కడ ఇంకా ఈసా ఫౌండేషన్ డైరెక్ట్ దారి ఉంది. తార్ రోడ్డు బాగుంది ఫ్రెండ్స్. మీరు ఆ దారిలో ట్రై చేయండి, ఈ దారిలో మటుకు రాకండి. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని మేము ఇలా వచ్చాం. మనం మా ఫ్రెండ్ గారు చెప్పాడు ఇలా పోరా బాగుంటుందంటే మేము ఇలా వచ్చాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకా వస్తున్నాం కదా, అది చిక్బల్లాపురం ఊర్లోని ఇంకా సిటీలోని ఇంకా వచ్చేది ఫ్రెండ్స్. చిక్బల్లాపురం సిటీని ఇంకా ఇలా వస్తారు. మనం ఇక్కడ వచ్చి ఆ ఊర్లో చూస్తే ఇక్కడ ఇంకా రైట్ సైడ్ తీసుకున్నామంటే మనం కూడా ఈసా ఫౌండేషన్ డైరెక్ట్ దారి వస్తుంది. ముందర ఆదియోగి అనే పేరుతో ఒక ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది. ఆ కొండకి అవతల సైడ్ వెళ్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అవతల సైడు ఒక బాగుంది ప్లేస్, కానీ ఇక్కడ ఇంకా చూస్తే ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. శివరాత్రి పండుగ రోజు అయితే మనకానికి మీరు మ్యాక్సిమం అవడానికి అయితే స్కిప్ చేయండి. మిగతా వీక్ డేస్ కానీ వీక్ ఆఫ్ కానీ రండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, చూసుకొని పోవడానికి మటకానికి. మ్యాక్సిమం వీక్ ఆఫ్ రండి పండుగ మటకానికి. మీరు మ్యాక్సిమం స్కిప్ చేయండి రావడానికి మటకానికి. చాలా క్రౌడ్, అసలు ట్రాఫిక్ అంటే ఇసుక నేలపడినంత జనం ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి మీరే చూడండి ముందర వచ్చే వీడియోస్లో
చాలా దారుణంగా ఉన్నారు. అలా ట్రాఫిక్ని కంట్రోల్ చేసేవాళ్ళు కూడా లేరు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా దారుణంగా ఉంది. చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి ఫ్రెండ్స్. వాళ్ళకి మా బండిని మేము అంటే అక్కయిల్లోన సైడ్లో మడికైల్లోన ఆ పూల చెట్లున్న రాళ్ళు రప్పులు అనుకుంటా జనాలు నడుచుకొచ్చే దావల్లోన పడి దింపి బయట వచ్చాం ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు అయితే చాలా దారుణంగా ఉంది. వచ్చేటప్పుడు అంతా సెకండ్ పార్ట్ 2లో వస్తుంది. ఇది వచ్చి పార్ట్ 1 అక్కడ చేరుకోవడానికి చాలా అవసరపడాం. అది మాత్రం పార్ట్ 1లో పెట్టారు. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో వస్తుంది. పార్ట్ 2 చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్, అక్కడ బండిలో వెళ్ళడానికి కొంచెం ఎక్కువ ట్రాఫిక్ వల్ల ఇబ్బందిగా ఉందనేసి నేను నా ఫ్రెండ్ దిగి నడుచుకొని వచ్చాము. ఇంకొక ఫ్రెండ్ వచ్చి నా బైక్ తీసుకొని మేము పైకి వచ్చేస్తాను, నువ్వు మేము పతాను రా అని చెప్పన్నాడు. అందుకు మేము దిగి నడుచుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తాను కదా అక్కడ కొంచెం కింద మాత్రం కొంచెం ట్రాఫిక్గా ఉంది. మనగా కొంచెం దూరం నుంచి కొంచెం ఫ్రీగా ఉంది. కొంచెం మొదలు మధ్య ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూస్తాను కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లైట్లు వెళ్తున్నాయి కదా, కరెంట్ కూడా లేదు ఫ్రెండ్స్. కరెంట్ వచ్చి అక్కడ మాత్రమే ఉంది, అదొక స్టాచ్ కాడ మాత్రమే. మనకు మధ్యలో అక్కడక్కడ జనరేటర్ పెట్టి మనకి లైటింగ్స్ అరేంజ్ చేశారు. ఆ రోడ్డు కోసం అనేసి ఇబ్బంది పడతారు ప్రజలు అనేసి, అందుకని అక్కడగా జనరేటర్ పెట్టి కరెంట్ అరేంజ్ చేశారు మనకి లైటింగ్ కోసం అనేది. ఇక్కడ చూస్తాను కదా మనం అదొక స్టాచ్ చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఇక్కడ చూస్తున్నాం ఎంత ట్రాఫిక్గా ఉందో. బస్సులు ఎక్కడొక్కడ నిలిచిపోయి ఏదో ఒక వెహికల్ 2 వెహికల్ పోతున్నాయి. అది మొత్తం మీకు లైటింగ్ కనపడుతుంది కదా బస్సులు. అదే ఫ్రెండ్స్, బస్సులు పోయి మీకు ట్రాఫిక్ వల్ల ఆదియోగి స్టాచ్యూకి ఇక్కడ ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. అక్కడ చూసిన దూరంగా అది ఆదియోగి స్టాచ్యూగా. ఫోన్ పెట్టరా నువ్వా, కెమెరా ఓపెన్ చేయంతా. వీడియో పెట్టొచ్చాయి. Over 15,000 years ago, a being appeared in the upper regions of the Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend. ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైందంటే ఫుల్ వీడియో పెడితే ఛానల్ లెంత్ 1/2 అవర్ పైన వస్తుంది అనేసి నేను 2 వీడియోస్ ఆది ఒకటి లైటింగ్ షో వస్తుంది కదా సపరేట్గా మీకు కావాలంటే కింద కామెంట్ చేశారంటే
ఆ వీడియో నేను సపరేట్గా ఒక వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో, లేదంటే షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంటుంది అనేసి మీకు చూపించేస్తాను షార్ట్ అండ్ స్వీట్గా. అందుకే మన వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది చూడడానికి బోర్ కొట్టేస్తుంది అనేసి నేను ఇది చిన్న బ్లాగ్ కదా, బ్లాగ్ని వచ్చి మినిమం ఎంత పెడతాలో అంత పెట్టేసి చిన్నగా అప్లోడ్ చేసే ఫ్రెండ్స్, ఈజీగా ఉండాలనేసి మీకోసం. ఎక్కువ పెట్టిన లాగ్ అయిపోతుంది, చూడడానికి బోర్ కొట్టేస్తుంది అనేసి ఈజీ టు ఫ్రీజ్ అనే విధంగా సింపుల్గా నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈజీగా చూడడానికి ఈజీగా అర్థమైపోవాలి. చూడండి ఎలా ఉంటుంది అనేసి. అంతా అయిపోయింది ఫ్రెండ్స్. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఎక్కడి నుంచి వెళ్తే నంది హిల్స్ వెళ్దామని ప్లాన్ చేసాము. అందుకనేసి ఇప్పుడు మేము ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నాం. చాలా ట్రాఫిక్గా ఉంది, చూద్దాం బయటపడతామో లేదనేసి. బయటపడే వీడియో కూడా మీకు పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంటుంది అనేసి. కార్ చూడని ఆపాయి, చూడండి నేను కూడా అయిపోయా. ఫుల్గా ట్రాఫిక్లో రేస్ చేసేసి ఆ విధంగా తయారు ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి కన ట్రాఫిక్ని కన. బండి లాస్ట్కి మేము ఇబ్బంది పడేస్తూ స్టార్ట్ చేసేది కొంచెం ఉండదనేసి చాలా మంది వరకు బండి ఆఫ్ చేసేసి తోసుకొని వెళ్ళడానికి ట్రై చేశారు ఫ్రెండ్స్. అంతా చాలా వరకు 50% మెంబర్స్ వచ్చి తోసుకొని వెళ్ళారు బైక్స్ అంతా. చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల. ఎంతవరకు చూశారంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చాలా కష్టపడి చేశాను ఫ్రెండ్స్, అందుకు మీరు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. కింద మామూలుగా చిక్బళ్ళాపూర్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి మోతారు ఉంది కదా, అక్కడికి నడుచుకొని వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆ కాలుతా వంటి వచ్చి ఇప్పుడు మేము పైకి ఎక్కించాలి రోడ్లు ఎక్కిసి ఇక్కడ ఇంకా ఫ్రీగా ఉంది రోడ్ అనేసి ఇక్కడ ఇంకా రోడ్లు ఎక్కించేసామంటే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనేసి అంతా బైక్స్ అంతా ఈ విధంగా చేసి ఇలా ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్. మేమంతా ఇక్కడ చూస్తున్నాం కదా, మా బండిని ముందుగా పంపించేసి ఒకరినే పంపించేసాం బైక్లో క్లియర్ చేసేసి మేము వచ్చి నడుచుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. కింద వరకు మోహతారం వరకు నడుచుకొని వెళ్తాం మేము 5 మంది బ్యాచ్ నడుచుకొని వెళ్తున్నాం. ఇద్దరు వచ్చి బైక్స్ తీసుకొని అలా వస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం. आराम से ट्राई చేస్తారా క్యాన్ పట్టుకోట్లా రిస్క్ బేడా పట్టుకోరే మామా దినేష్ నాకు రైట్ రా ఏ దినేష్ చెప్పులు జారకూడదు. ఇంకేం కావాలి జైల్లో ఈజీగా దిగచ్చు. తప్పు చేసింది రే మన మరి